టెస్ట్ అంటే 100 బాల్స్ వేస్తే 10 కొట్టాల, 90 డిఫెన్స్ ఆడుకోవాలి. ఇది ఒకప్పుడు సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు నడిపినటువంటిది. 2-3 రోజులు ఆడి 100-150 చేసిన రోజులు ఉన్నాయి. సహనమే అక్కడ దానికి ముఖ్యం. అట్లాంటి స్టేజ్ నుంచి టెస్ట్లు అంటే వన్డేలాగా T20లాగా మార్చేసినటువంటి వాళ్ళు గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు. కేవలం 67 టెస్ట్ మ్యాచ్ల్లో ఏకంగా 4900 పరుగులు చేశాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 12 సెంచరీలు, ఓన్లీ 67 మ్యాచ్ల్లో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు, అంటే 30 మ్యాచ్ల్లో గట్టి స్కోరే చేసుకొచ్చాడనమాట 67. అంటే అంత అద్భుతమైనటువంటి ఆట తీరు ప్రదర్శించినటువంటి రోహిత్ ఇప్పుడు వన్డేల్లో కొనసాగుతా వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అయ్యేందుకోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం అన్నది కీలకమైన అంశం.